ఎందుకొచ్చామో ఏమో తెలీదు. ఈ మొబైల్ అయితే మాకు చూపిస్తున్నాడనమాట. ఏంటంటే బజాజ్‌కొచ్చాము. మా ఆయన వద్దంటే మరీ తీసుకెళ్ళాడనమాట. చూసారు గదా! అసలు వెళ్ళిపోతూనే ఉన్నాడు. నేనేమో వెనక నుంచి వద్దు, వద్దు ఎందుకు ఇప్పుడు అనవసరంగా, తర్వాత మెల్లగా తీసుకుందామంటే వింటాడా? విననే వినడు. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా అని అనిపిస్తూ ఉంటది. కానీ తిట్టానంటే ఇంకా మన సంగతి అంతే. ఇది రియలైజేషన్. మేమైతే సోఫాలో కూర్చున్నాము. నా కొడుకు నేను. మాకేం సంబంధం లేదని చెప్పి. ఇంకా మా ఆయన అక్కడే రింగ రోజేసని తెప్పి తిరిగేస్తున్నాడనమాట. నేనేమో ఆయన వెనకాల తిరుగుతున్నాను. ఇదే అనమాట. వీడేమో పాపము ఇంకా సోఫాలో కూర్చొని వాడికి కూడా చిరాకు పుడుతుంది. ఇంకా వెళ్ళిపోదామని చెప్పి అన్నాడు. ఈ నుండి తీసుకుందాము బాగుందని చెప్పి అన్నాడు. కానీ నేను తీసుకొని ఇవ్వను కదా. ఏమైందిరా? ఫస్ట్ అయితే ఒక 1 మంత్ ఆగి తీసుకుందామని చెప్పి ఒప్పించి నచ్చజెప్పి అయితే కిందకి తీసుకొచ్చేసాను. బయటకు వెళ్ళిపోదామని చెప్పి. ఇక్కడేమో మొబైల్స్ చూస్తున్నాడు. వస్తావా రావా అని బెదిరిస్తే వచ్చేసాడు అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.